హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సూపర్‌గా ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల సీరియల్ రివ్యూలు అయితే చెప్పలేకపోతున్నాను. ఇంక చెప్తానా లేదా అనేది కూడా గ్యారంటీ అయితే లేదు. కానీ సీరియల్ అప్డేట్స్ మాత్రం మన ఛానెల్‌లో అయితే 1, 2 వీడియోలైతే ప్రతిరోజు వస్తానే ఉంటాయి. 'కార్తీక్ దీపం' ప్రతిరోజు చూస్తా ఉన్నాను సీరియల్. మీరు చూడొద్దనుకోవద్దండి. ప్రతిరోజు నేను సీరియల్ మార్నింగ్ లేస్తా అంటే ఫస్ట్ 'కార్తీక్ దీపం' సీరియల్ చూసిన తర్వాతే నేను వేరే ఏమన్నా పని చేస్తాను. కానీ నాకెలా అనిపిస్తానంటే 'కార్తీక్ దీపము' మనము సీరియల్ కొత్తదనము ఉంది. కానీ మనం చూసిన ఎపిసోడే మళ్ళీ చూస్తా అన్నట్టయితే ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే జోష్న ఏదో ఒక తప్పు చేయడం, ఆ తప్పుని మన కార్తీక్ బాబు పట్టుకోవడం, పట్టుకున్న తర్వాత ఆ తప్పు మళ్ళీ ఇక్కడ చేతిలోంచి ఇసుక జారిపోయినట్టు జారిపోతారంటారు చూడండి. ఆ విధంగా జోష్నకి అనుగుణంగా మారిపోవడం. ప్రతిరోజు ఎపిసోడ్ స్టార్టింగ్‌లో జోష్న దొరికిందే అనేసి అనుకుంటాము. ఎండింగ్‌కొచ్చే కొందికి జోష్న పక్కన పాజిటివ్ అయిపోతుంది. దానివల్ల మనకేమనిపిస్తుందంటే ప్రతిరోజు పాజిటివ్‌గా థింక్ చేస్తా మనమైతే సీరియల్‌ని చూస్తాము. బాగా డైరెక్టర్ గారైతే మనుషుల నాడినైతే పట్టుకున్నాడని మనమైతే చెప్పొచ్చు. ఎందుకంటే మంచి సస్పెన్స్ అయితే క్యూరియాసిటీ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. నిన్న కూడా మనం చూసుకున్నట్టయితే మన కాంచనా గారైతే మీకు ఆల్రెడీ రిపోర్ట్స్ అనుగుణంగా రావని తెలుసు. అసలు రిపోర్ట్‌లు మారిపోతాయని తెలుసు. మ్యాచ్ అవ్వవని మీకు తెలుసు అనేసి మన కాంచనా గారి దగ్గరైతే స్టాప్ చేశాడు. స్టాప్ చేసిన తర్వాత ఈరోజైతే కాంచనా గారైతే గట్టిగా నిలదీసే గొంతుకి అంటే దశరథ్ మామయ్య కూతురు జోష్న కాదు అనేసి మన కార్తీక్ బాబు నోట్లోంచి అయితే వచ్చేసింది. వచ్చేసినా గానీ అక్కడ మళ్ళీ ఏదో ఒకటి మ్యానిపులేట్ చేసి అంటే ఏం చేస్తారు? ఎక్కడ? అనేసి మ్యానిపులేట్ చేసి వాళ్ళ అమ్మనైతే అక్కడ స్టాప్ చేపించాడు. కాంచనా గారినైతే స్టాప్ చేశాడు. మన శ్రీధర్ గారికి అందరికీ డౌట్ అయితే వచ్చింది. అంటే కార్తీక్ బాబు చెప్పేది నిజమా? కాదా? అనేసి. అంటే ఎలా జరిగింది? ఏమనేసి కార్తీక్ బాబు కూడా ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వలేకపోయాడని మనమైతే చెప్పుకోవచ్చు. ఇంకొక విషయము అదయిపోయిన తర్వాత ఆ సీన్ అయితే జస్ట్ మనం శాంపుల్‌గా అయితే తీసుకోవచ్చు. అదయిపోయిన తర్వాత మన పారిజాతం గారు అలాగే జోష్న మాట్లాడుకున్న విషయాలైతే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అయితే అనిపించాయని నాకైతే అనిపించింది. ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయంటే జోష్న పారిజాతం గారు ఏం మాట్లాడుకున్నారంటే, "గ్రానీ నువ్వు మా అమ్మని చంపాలనేసి ఒక అన్నదానం చేస్తానన్నప్పుడు మా అమ్మని చంపాలని చూసావు. నువ్వు మా అమ్మని చంపాలని చూస్తే దీప కాపాడింది" అనేసి పారిజాతం గారు చేసిన తప్పుని ఒకటి రివీల్ అయితే చేసేసింది. అసలు ఈ టైంలో రివీల్ చేయాల్సినంత అవసరం ఏముంది అనేసి నాకైతే డౌట్ వచ్చింది. కానీ ఎపిసోడ్ లాస్ట్‌లో చూసిన తర్వాత అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది. అంటే ఇప్పుడు సుమిత్ర గారిని సైడ్ చేయాలని మన పారిజాతం గారు చూస్తే, సుమిత్ర గారి వల్లనే దీప అయితే ఆ ఇంట్లోకి ఎంటర్ అయింది. ఆ దీపాన్ని ఆ ఇంటి వారసురాలనేసి అందరు జోష్నాకి తెలిసింది. అలా కార్తీక్ తెలిసింది. దాస్ గారికి తెలిసింది. వీళ్ళందరికి తెలిసింది కాబట్టి, అక్కడ ఆ విధంగా అయితే మనకైతే హింట్ ఇచ్చారు. అంటే నీ వల్లనే తప్పు జరిగింది గ్రాని అనేసి డైరెక్ట్‌గా చెప్పకుండా ఇండైరెక్ట్‌గా చెప్పింది. అలాగే నేను ఒక తప్పు చేశాను అనేసి మన దాస్ గారిని తలపైన కొట్టింది కదా! ఆ సీన్ గుర్తు చేసుకునింది. ఆ సీన్ గుర్తు చేసుకొని ఎక్కడన్నా నిజం చెప్తున్నామో అనేసి నేనైతే అనుకున్నాను గానీ, అబ్బే! నిజం చెప్పేటట్టు అస్సలు కనపడలేదు. సరే అనేసి అసలు కనపడకపోయేసరికి వేరే ఆప్షన్ లేకుండా ఏం చేయాలో తెలియకుండా జోష్న అయితే వాళ్ళ నాన్న దగ్గరికైతే పోయింది. అక్కడ మన కార్తీక్ బాబునైతే మన దీప అయితే అడిగి అలసిపోతాను. మా అమ్మని ఎలా కాపాడతావు? ఎలా కాపాడతావు? ఎలా కాపాడతావు? అని భావాన్ని అడిగి అలసిపోయింది. నేనేమనుకున్నానంటే కావ్యకి సరే అడిగి అలసిపోతే సరే ఈ రాత్రి గడవని చూద్దామనేసి మన కార్తీక్ బాబు అయితే అన్నాడు. రాత్రి గడవని అన్నప్పుడే మనకైతే డౌట్ వచ్చింది. ఆ డౌట్ వస్తే కరెక్ట్‌గా ఇక్కడ జోష్ననైతే ఇంప్లిమెంట్ చేసి జోష్నని అలాగే దాస్ గారిని కలిపి భోజనం పెట్టేటప్పుడు మన దాస్ గారికైతే ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తా ఉంది. అంటే అక్కడ పోయి ఏం చేయాలి నాన్న? ఇప్పుడు రిపోర్ట్స్ అయితే వచ్చాయి. కానీ మ్యాచ్ కాలేదు అనేసి. ఎక్కడ వాళ్ళ నాన్నే పోయి అడిగితే అది మ్యాచ్ కాదనేసి ఆల్రెడీ ఆయనకి తెలుసు. అందరికి తెలుసు. మళ్ళీ జోష్న పోయి వాంటెడ్‌గా అడగడం ఏందో నాకైతే కొంచెం విచిత్రంగా అయితే అనిపించింది. ఆ దాస్ గారొచ్చి ఒక కథ అయితే చెప్పారు. ఏం కథ చెప్పారంటే ఒక ఆ కథకి ముగింపు అయితే ఓన్లీ లేదు. కానీ నేనైతే ఇస్తాను చూడండి ముగింపు ఎలా ఉంటుందంటే, ఇక్కడ ముగ్గురు మనుషులైతే ఉన్నారంట. ఒక రాజు ఉన్నాడంట. ఫస్టోడు ఈత రాకపోయినా సరే దూకేసినాడంట మునిగిపోయి చనిపోయినాడంట. సెకండ్ రాజు వచ్చి చెప్పినాడంట నీకు ఈత రాదని చెప్తే నేను ఆల్రెడీ వదిలిపెట్టేసిండేవాడిని కదా! అనేసి అన్నాడంట. ఇంకొకడు ఈత వచ్చినా గాని ఈత రాలేదని చెప్పేసి దూకేస్తాడంట. ఈత రాలేదని చెప్తాడంట. ఈత రాలేదంటే సరే అనేసి దూకేస్తే అక్కడ తోసేస్తాడంట. రాజు తోసేస్తే అక్కడ రాజు ఏం చేసినాడు అక్కడ సరే అనేసి వాడు ఈతొచ్చినోడు ఎలాగైనా సరే పైకి రావాలని ప్రయత్నిస్తాడు కాబట్టి ఈతొచ్చినా గాని, పైకొచ్చినా గాని రాజైతే అక్కడ చంపేస్తాడు. అక్కడ చంపేస్తే మూడోవాడు ఈతొచ్చిందన్న ప్రాబ్లమే, ఈత రాలేదన్న ప్రాబ్లమే, ఈతొచ్చిందంటే అక్కడ ముసలుంది. ముసలితో తినేస్తుంది మనల్ని. ఆ రింగ్ ఎట్ట తెచ్చేది అనేసి బాధపడతా ఉంటే, అక్కడ రాజుకి ఆ కథ అక్కడితో ముగిసిపోయిందంట. అంటే ఏం జరిగింది అనేసి అంటావంటే, అక్కడ ఎండింగ్ లేదమ్మా. ఆ కథను అక్కడి వరకు ఆపేస్తే బెటర్ అనేసి అనుకున్నారు. ఆ రాజునే నెలలో బయట నెట్టేసాననుకో, అప్పుడు ఆ రాజే తెచ్చుకోవాలనేసి అక్కడ మేమంతా బట్టలు ఉండంగానే రాజు గారు నేనే నా ఉంగరాన్ని తెచ్చుకోవాలనేసి అక్కడ దిగి ఆ సింహం దగ్గర బచావ్ అవుతాడు. ఎందుకంటే రాజు అన్నాక
బచావ్ అవ్వాలి కాబట్టి బచావ్ అవుతాడు. లేకపోతే ఆ సింహం ఆ ముసలి దగ్గర తినిపించుకుంటాడు. ఏదో ఒకటి జరుగుతుంది కదా! ఆ విధంగా అయితే చేసుంటే బాగుండేదని నా పర్సనల్ ఫీలింగు. సరే అది వదిలేద్దాంలే మనకెందుకులే గాని ఆ రాజు కథ అక్కడికైతే స్టాప్ చేశాడు. అంటే నేను ఈ పాయింట్‌ని ఎందుకు తీసుకున్నా అంటే, ఆ జోష్న అంతటి జోష్న ఏం చేస్తాందంటే, తన తప్పుని తను కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటోళ్ళని ఎంత ఫోర్స్ అన్నా చేసి, ఎంత ప్రాబ్లమ్ అన్నా క్రియేట్ చేసి అక్కడైతే తోసేస్తుంది. ఆ తోసేస్తా అంటే ఇప్పుడు జోష్న కథకు కూడా ముగింపు లేదా అనేసి నాకైతే డౌటొస్తుంది. జోష్న ముగింపు లేదంటే, జోష్న అంతటా జోష్న అంటే రాజు అంతటా రాజు. ఇప్పుడు మూడోవాడు కూడా చనిపోయినాడంటే ఖచ్చితంగా ఆ ఉంగరం వచ్చి రాజే తెచ్చుకోవాలి కాబట్టి, ఇప్పుడు పోయిండే విలన్స్ కూడా అక్కడ పోయినారు కదా! మన దీపాన్ని పొడిచేయడానికి పోయారు కదా! పొడిచేయడానికి పోతే అక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు దీపాకి ఆప్షన్‌లన్నీ అయిపోయినాయి. మన జోష్న దగ్గర ఉండే ఆప్షన్‌లన్నీ అయిపోయినాయి. ముగ్గురు మనుషులే కదా ఉన్నారు. ముగ్గురు మనుషులు అయిపోతే ఇంక రాజు అనేవాడు ఖచ్చితంగా ఆ ముసలి దగ్గర తినిపించుకోవాలి. లేకపోతే ఆ రింగ్‌నన్నా బయటికి తెచ్చుకోవాలి. ఇంక ఆప్షన్ లేదు కాబట్టి ఆ రాజే ఆ నొయ్యిలోకి దిగాలి కాబట్టి, మన జోష్న దగ్గర నుంచి ఎలాగైనా సరే నిజాలు రప్పిద్దామనేసి మన కార్తీక్ బాబు అయితే ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలు చేస్తే జోష్న మాత్రం ద బెస్ట్ విలన్ అని చెప్పొచ్చబ్బా! ఎందుకంటే కార్తీక్ బాబు అంత పవర్‌ఫుల్ ఉండే యాక్టర్‌ని ఢీకొట్టాలంటే అంత ఆషామాషీ కాదు. అలాగే మీకొక విషయం చెప్తాను. ఇన్ కేస్ జోష్న అసలు వారసురాలు కాదని తెలిసిపోతే సీరియల్ మాత్రం 0.0001% కూడా మనకు అయితే చూడబుద్ధి కాదనేసి నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే దీపాకి ఎప్పుడైతే వారసురాలో తెలిసిందో ఆ రోజు నుంచి దీపా క్యారెక్టర్ ఎలాగైతే జీరో అయిపోయిందో, బిగ్ జీరో అయిపోయిందో, అలాగే కార్తీక్ బాబు క్యారెక్టర్ కూడా బిగ్ జీరో అయిపోయి ఒక్కొక్కసారి ఎలివేషన్‌తో కొంచెం లేస్తా ఉంటాడు గానీ, ఆ ఎలివేషన్‌లో నాకైతే యూజ్ లేదనేసి నేనైతే అనుకుంటాను. ఎందుకంటే కార్తీక్ బాబు దీప అసలు వారసురాలని తెలియకముందు ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నాడంటే అంత పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. దీప ఎప్పుడైతే అసలు వారసురాలని తెలిసిందో ఆ రోజు నుంచి కార్తీక్ బాబులో బాగా నీరసం అయితే వచ్చేసింది. ఆ డైరెక్టర్ గారు కూడా స్టోరీ ఏం రాయాలో తెలియకుండా తిప్పిందే తిప్పు. ఒక బెడ్‌రూమ్ చూపించి ఆ బెడ్‌రూమ్‌లో మళ్ళీ ఇదుంది, ఒక బెడ్ ఉంది. ఇది ఒక మంచం ఉంది, ఒక డోర్ ఉంది, ఒక గెడ్ ఉంది, ఒక కబోర్డ్ ఉంది. ఆ విధంగా చూపించుకుంటా మనం మేనేజ్ అయితే చేసుకొని వస్తా ఉంటారు. ఇంకా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తారని మనకైతే క్లారిటీ లేదు. అలా మేనేజ్ అయితే చేస్తా ఉంటారు. సరే అనేసి ఇంక జోష్న చెప్తుందనుకుంటే జోష్న అయితే చెప్పలేదు. సరే అనేసి మొత్తానికైతే ఇంక దాస్ గురే ఏం చేయలేకుండా ఇంక దీపాన్ని సైడ్ చేస్తేనే మనకు మంచిది అనేసి వాళ్ళతో 10,00,000 బేరం మాట్లాడి నా పేరు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దని మీరు దొరికినా గాని అనేసి మన దీప పైనైతే ప్రయోగం అయితే చేసింది. ప్రయోగం చేస్తే అక్కడ మన దీప అయితే మొత్తానికైతే తప్పించుకునింది. అంటే పడుకున్న దీప అయితే అటు తిరిగే కొందికి అక్కడ కత్తిపోటైతే అక్కడ దిగింది. అక్కడ దిగిన తర్వాత అక్కడ దీప అయితే పట్టుకొని వాళ్ళనైతే హ్యాండిల్ చేయగలిగే శక్తి దీపాలో ఉంది. దీపాలో హ్యాండిల్ చేయగలిగే శక్తి ఉంది కాబట్టే దీప అయితే అక్కడ కార్తీక్ బాబు అయితే లేసి ఇమ్మీడియేట్‌గా వాళ్ళని తరుముకుంటా పోయాడు. తరుముకుంటా పోయి అక్కడ దీపాన్ని ఏదో ఒకటి చేద్దాము, మ్యానిపులేట్ కాపాడదాము, వాళ్ళని ఎలాగైనా సరే పట్టుకుందాం అనేసి అయితే ఆలోచన చేశాడు. ఆలోచన చేసే దాంట్లోనే ఇప్పుడే అసలు కథలైన మొదలైందని చెప్పుకోవచ్చు. ఇది ఈజీగా 1 మంత్ అయితే జరిగిపోతుందబ్బా! ఎందుకంటే కార్తీక్ బాబు ఎన్నో ప్రశ్నలు, ఎన్నో క్వెషన్ మార్కులు అయితే చేశాడు గానీ, ఆ క్వెషన్ మార్కులకి ఆన్సర్ అయితే కార్తీక్ బాబు అయితే కనిపెట్టలేకపోయాడు కాబట్టి, మనం ఏం చేయలేమనుకోండి. ఇంకా కార్తీక్ బాబు ఈ క్వెషన్ కన్నా ఆన్సర్ తీసుకొస్తాడా లేదా అనేసి మనం అయితే చూడాలి. మంచి ఎపిసోడ్స్ అయితే రావాలని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.